లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా మేము ఫైనల్లీ అయితే తిరిగి వెళ్ళిపోవాల్సిన టైం అయితే రానే వచ్చేసిందని. ఇంకా ఈసారి జర్నీ మొత్తం నేను కొందరు మాత్రం సోలోగా ట్రావెల్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఇలా సోలో జర్నీ చాలాసార్లు చేసాము. బట్ ఈసారి ఏంటంటే 3 months చాలా ఎక్కువ మందితో ఉన్నాం కాబట్టి చాలా సోలోగా వెళ్తుంది మా జర్నీ. మొత్తం టోటల్లీ 28 hours జర్నీని అయితే కంప్లీట్ చేసేసాము. సో ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి చూడండి, మా ఇల్లు అయితే చూపిస్తాను. నేను తీసుకొచ్చిన లగేజ్ అనమాట అది. ఇంటికైతే వచ్చేసాను. 3 months తర్వాత మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను రండి, చూస్తే దడుచుకుంటారు. నేను కూడా షాక్ అయ్యాను, మరి ఏంటి ఇంత దుమ్ము పట్టేసిందని. అంటే మా పైన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అన్నమాట. సో దాని గురించి కొంచెం మా విండోస్ అన్నీ కొంచెం ఓపెన్ చేసి ఉంచారు. సో అందుకని చెప్పి అయితే మరీ ఎక్కువ దుమ్ము పట్టేసింది. నార్మల్గా కంటే కొంచెం ఎక్కువ అయింది. హాలిడేస్లో తీసుకున్న రెస్ట్ అంతా ఇప్పుడు ఇంటికి రాగానే అయితే పని చేయాలి. ఇక మనం హాలిడేస్కి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడే ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పుడు హాలిడేస్కి ఎందుకు వెళ్ళామా అనిపిస్తుంది. ఈవెన్ లిటరలీ అసలు ట్యాప్స్లో నుంచి వాటర్ కూడా అంత డర్టీగా వస్తున్నాయి అన్నమాట. ఇంత కష్టం అన్నది హౌస్ వైఫ్కి తెలుసు. హాలిడేస్కి ఎందుకు వెళ్ళామరా బాబు అని అనిపించిద్ది. ఇంకొకసారి వెళ్ళకూడదు అని కూడా అనిపించిద్ది, కానీ వెళ్ళకోకుండా మాత్రం ఉండలేము. ఈవెన్ మా చెట్లన్నీ అయితే పాడైపోయినాయి. ఏదో 2 చెట్లు మిగిలిపోయినాయి. ఇప్పుడు ఇది ఇల్లంతా క్లీన్ చేస్తారు.